హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈసారి అయితే చాలా మంచి మంచి సినిమాల ఎక్స్క్లూజివ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. వాటి గురించి చకచకా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని కొద్దిగా లైక్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్టీఆర్ అన్న ఒకరి బయోపిక్ అయితే తీయబోతున్నారు. దాదా సాహిద్ ఫాల్కే. ఇండియాలో సినిమాని పరిచయం చేసింది ఇతనే అని చెప్పొచ్చు. ఇండియా ఆఫ్ సినిమా, ఇతని పేరు మీద అవార్డ్స్ కూడా ఉన్నాయి. అలాంటి బయోపిక్ తీయాలి అంటే గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ అయితే మన ఎన్టీఆర్ అన్నకైతే ఉంది. అయితే ఈ మూవీని ప్రొడ్యూసింగ్ చేస్తుంది రాజమౌళి గారే అంట. రాజమౌళి గారు ఒప్పుకున్నారు అంటే ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించాలి. అదే కాకుండా డైరెక్టర్ నెల్సన్, రజనీకాంత్ అలాగే అనిరుద్ వీళ్ళ కాంబినేషన్ లో జైలర్ 2 అయితే వస్తుంది భయ్య. అయితే దీంట్లో బాలకృష్ణ క్యామియో అయితే ఫిక్స్ అయింది భయ్య. 15 నిమిషాల పాటు మూవీలో మనకైతే కనబడతాడు. అయితే బాలకృష్ణ అండ్ రజనీకాంత్ ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే వేరే లెవెల్ అయితే ఉన్నాయంట భయ్య. ఎంతైనా వీళ్ళిద్దరు అన్నమాట ఒక బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఖచ్చితంగా అది 1000 కోట్ల మార్క్ మూవీ అని చెప్పొచ్చు. అదే కాకుండా రాజశా మూవీ టీజర్ అయితే రెడీ అవ్వాలి భయ్య. కానీ ఆ టీజర్ అన్నమాట ఇప్పుడు రాదు, ఎందుకంటే ప్రభాస్ ఇండియాలోనే లేడు. దానివల్ల ఇప్పుడు ఈ మూవీలో విలన్ సంజయ్ దత్ షూటింగ్స్ అయితే జరుగుతున్నాయంట. ఈ మూవీలో సంజయ్ దత్ గారికి బీభత్సం ఎలివేషన్ అయితే పెట్టారంట భయ్య. అలా ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ప్రభాస్ ఇండియాకి వస్తేనే ఈ టీజర్ అయితే వస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ VD15 మూవీ అయితే తీయబోతున్నాడు భయ్య. అయితే ఈ మూవీ డైరెక్టర్ వచ్చి రవి కిరణ్ కోలా. అయితే దీన్ని ప్రొడ్యూసింగ్ చేస్తుంది దిల్ రాజు గారు. అయితే ఈ మూవీలో పూర్తిగా వైలెన్స్ అయితే ఉండబోతుందంట భయ్య. అలాగే ఈ మూవీలో ఒక పర్ఫెక్ట్ విలన్ అయితే సెట్ చేశారు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారికి ప్రజెంట్ అనమాట మంచి మార్కెట్ లేదు భయ్య. అయినా సరే అతన్ని ఎందుకు ఈ మూవీలో తీసుకున్నారా నాకైతే అనిపించింది. అదే కాకుండా విజయ్ అన్న ఈసారైనా మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అతనికి అనమాట మంచి సక్సెస్ లేదు. అదే కాకుండా కయాదు లోహర్ గారు అంటే డ్రాగన్ మూవీలో ఒక రోల్ అయితే చేశారు భయ్య. అయితే ఆ రోల్ చేయడం కారణంగా తనైతే నేషనల్ క్రష్ అయిందని చెప్పొచ్చు. అయితే నానిన్న ప్యారడైస్ మూవీలో మంచి అవకాశం అయితే వచ్చింది భయ్య. అయితే తన అనమాట బీభత్సమైన రెమ్యునరేషన్ అయితే అడుగుతుందంట, 1,20,00,000. డ్రాగన్ మూవీలో కేవలం 20 లక్షలే తీసుకుంది. ఇప్పుడు అనమాట బీభత్సంగా పెంచేసింది. రాజమౌళి గారు రీసెంట్ గా లండన్ లో ఒక ఈవెంట్ అయితే జరిగింది భయ్య. అక్కడ అనమాట రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి గారు అయితే కలుసుకున్నారు. అయితే రాజమౌళి గారు ఒక విషయం అయితే చెప్పారు. ఆ విషయం విని అందరూ షాక్ అయిపోయారు. ఏంటంటే RRR 2 తీస్తా అనేది చెప్పారు భయ్య. కానీ ఎప్పుడు తీస్తానో చెప్పను, కానీ పక్కాగా తీస్తా అని అయితే స్టేట్మెంట్ పాస్ చేశారు. వేరే లెవెల్, 3,000 కోట్లు ఖచ్చితంగా కొట్టేస్తుంది. అదే కాకుండా తేజ సజ్జా అనమాట హనుమాన్ మూవీ తీసి బీభత్సని క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు. అయితే దాని తర్వాత మిరాయి మూవీ గ్లిమ్స్ అయితే వచ్చింది. మంచి సినిమా సెలెక్ట్ చేసుకున్నాడు రా అనుకున్నాం. కాకపోతే భయ్య ఆ మూవీ ఇప్పటికే రిలీజ్ అవ్వాలి, అయినా సరే ఆ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఇక ఆ మూవీని ఎవరు దేకరు. తేజ సజ్జా మార్కెట్ మళ్ళీ పడిపోతుంది. హరిహర వీరమల్లు అలాగే కింగ్డమ్ మూవీస్ మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని చెప్పొచ్చు భయ్య. అయితే కింగ్డమ్ మూవీ అయితే July 13 అయితే రిలీజ్ అవుతుంది. అలాగే హరిహర వీరమల్లు మూవీ అయితే June 4th అయితే రిలీజ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే ఇండియాలో మోస్ట్ హైపెడ్ మూవీస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ 2 సినిమాలు అనమాట పెద్ద సినిమాలని చెప్పొచ్చు. రీసెంట్ టైంలో అలాంటి పెద్ద సినిమాలు లేవు. అదే కాకుండా నాని అన్న ప్యారడైస్ మూవీ ఇప్పటికే కలెక్షన్ అయితే వసూలు చేస్తుంది భయ్య. ఇక విషయానికి వస్తే నాని అన్న ఈ మూవీ షూటింగ్ లో ఇంకా జాయిన్ అవ్వనే లేదు. అయితే ఈ మూవీ ఆడియో రైట్స్ అనమాట సరిగమ వాళ్ళు 18 కోట్లు పెట్టి అయితే కొనుక్కున్నారు భయ్య. ఇది హైలైట్ అని చెప్పొచ్చు. నాని అన్న ప్రొడక్షన్ హౌస్ లో ఇంకో 2 పెద్ద సినిమాలు అయితే వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ ఒడిలా అలాగే చిరంజీవి కాంబినేషన్. అదే కాకుండా ఫోర్త్ మూవీ డైరెక్టర్ తో దుల్కర్ సాల్మన్ తో ఒక మూవీ అయితే ప్లాన్ చేశారు భయ్య. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో అయితే వస్తుందంట. ఇక ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్.